ఇందులో అయితే అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఇదొకటి, ఇంకోటి అదేది దాని పేరు సఫోరా. ఈ సఫోరా ఒకటి, అల్టా ఒకటి చాలా ఫేమస్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు నుంచి హనీగానికి హాలిడేస్ స్టార్ట్ అయినాయి. కాకపోతే ఫుల్ బిజీగా ఉంది ఈ రోజంతా. ఫస్ట్ డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది ఇప్పుడు 12కి. దాని తర్వాత బర్త్డే పార్టీ ఉంది వాళ్ళ ఫ్రెండ్ది. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ పార్టీ కోసము గిఫ్ట్ కొని దాని తర్వాత పార్టీకి డ్రాప్ చేసేసి వచ్చేయాల నేను. నైట్ నుండి వర్షం అయితే ఫుల్ పడుతుంది చూడండి. హనీగాడు కూడా రెడీ అయిపోయినాడు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి, దాని తర్వాత అక్కడికి కదా. ఇది జస్ట్ క్లీనింగే కదా, ఇది నార్మల్ క్లీనింగ్ అంతే, ఏమి టీత్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. మన ఇంటికి దగ్గరలోనే ఒక డెంటల్ క్లినిక్ ఉంటుంది. రెగ్యులర్గా అక్కడికే వెళ్తుంటాం మేము, అంటే హనీ కోసము. అక్కడ మన ఇండియన్ డాక్టర్ ఉంటాడు, పటేల్ అని. సో ఆ డాక్టర్ చాలా మంచివారు అనమాట. సో ఏమి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఆ డాక్టర్తో చూపించుకుంటాం. ఇప్పుడే ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాము. జస్ట్ మన ఇంటి దగ్గర నుంచి 10 minutes డ్రైవ్ అంతే. ఈ క్లీనింగ్ కూడా జస్ట్ ఒక 50 minutes అయిపోతుంది కదన్నా, అంతే కదా? భయమారా ఏం నొప్పి కాదు కదా అసలుకి. అయిపోయిందా? నొప్పించిందా? నొప్పిలే కదా. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ వచ్చి ఇంకా మళ్ళీ చెక్ చేస్తారు. క్లీనింగ్ అయితే అయిపోయింది. డన్. ఇప్పుడే క్లీనింగ్ అయితే అయిపోయింది. అట్లా డాక్టర్ చూసినారు, ఏమీ క్యావిటీస్ కానీ ఏమీ లేవట. ఒక్క క్యావిటీ కూడా లేదు, బాగా నీట్ గా ఉంది. ఇంతకుముందు ఒక క్యావిటీ ఉంటే అది ఫిల్ చేసినారు, ఇంకా ఇప్పుడైతే ఏమీ లేవు, అంతే కదా? ఏం నొప్పేలా కదా కొంచెం కూడా. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? We have to buy her gift. ఎక్కడికి పోలా? We have to go to Tesco, Target and Ulta. అన్ని ఎందుకు? Because they're all different places. అన్ని ప్లేసెస్ లో ఎందుకు? ఒక్కొక్క చోట ఒక్కొక్క గిఫ్ట్. They're all like spread out. అమ్మాయికి ఇష్టమైనవి అవి. Yeah. ఇప్పుడు టైం 12:45 అయింది. హనీకి బర్త్డే పార్టీ 4 o'clock ఉంది. ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ కొనడానికి వెళ్ళాలా. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కొనాలంట. ఏవో 3 places వెళ్ళాలా, ఎందుకంటే ఆ అమ్మాయికి ఏవి ఇష్టమో అని తెలుసు అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట దొరుకుతాయంట. ఒకటి బ్యూటీ సెక్షన్, అది ఆల్టాక్, ఒకటి టార్గెట్, ఇంకా డైసో, టెస్సోనా వెళ్ళాలంట. ఇప్పుడు ఆ పని చేయాలి. ఫస్ట్ టెస్సోకి వచ్చినాము. ఇందులో ఒక గిఫ్ట్ కొనాలి. ఒకటేనా? Yeah. ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలా అక్కడ? Yeah, they're in my అక్కడ pocket. పెట్టుకుంటావా? Yeah. ఏరా మీ ఫ్రెండ్స్కి ఏది ఇష్టము? I'm gonna try to get her Sony Angels. సో And just other things here. ఇందాక ఎక్స్ట్రా తీసేటప్పుడు అది తీసేస్తుంది కమ్మలు. ఇదే టెస్సో. ఏదన్నా ఇందాక? I have to get her Sony Angels at the front. ఏదే? Sony Angels? సోనీ ఏంజల్సా? వాళ్ళ ఫ్రెండ్కి అది ఇష్టం అంట. Sorry. పోస్ట్ ఆఫీస్ భలే ఉంది ఇక్కడ.
పోస్ట్ Yeah. ఆఫీస్ భలే ఉంది. ఎంత అది? $16, $17. Yeah. These are all different too. ఇక్కడ చూడండి, ఇవి కూడా భలే ఉన్నాయి. బుక్స్ స్టోర్ చేసుకోవడానికి భలే ఉన్నాయి ఇవి, బుక్స్ పెట్టుకోవడానికి. Yeah. ఇక్కడ ఈ ట్రైన్స్, కార్స్. లోకల్ ట్రైన్ వెళ్తాం. ఎంత ఉంది ఆ ట్రైన్? ఇది చూడండి, భలే ఉంది ఇది ట్రైన్. భలే ఉంది. టీవీ కదా ఇది. అయిందరా? అయిపోయిందా? Yeah. ఏది తీసుకున్నావు? I didn't take anything. ఏ అదొక్కటి తీసుకుంటుందంట. ఏది? అది ఏంటి దాని పేరు? The Sun Angels. సానీ ఏంజల్స్ అంటే ఏందో. సానీ ఏంజల్సా? అదొక్కటి తీసుకుంటుందంట. Yes. Just one? Just one. హనీగాడు ఇది తీసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం. ఇది ఇష్టమంట. Yeah. ఎంతరా ఇది? 15. $15 అది. Yeah. అంత చిన్నగా ఉంది. $15 అది స్పెషల్. Yeah. ఇందులో అయితే ఒకటి తీసుకోయింది. ఇంకా మళ్ళీ టార్గెట్, ఆల్టా అంతా. Yeah. ఈ కార్ చూడండి ఎంత బాగుంది. వోక్స్ వ్యాగనర్ వ్యాన్. స్లోగా ప్రతి బురద ఉంది. ఫుల్ వర్షం వచ్చింది, కిందంతా బురద ఉంది. ఎట్రా ఆల్టానా? Yeah. కాస్కోన్ ఐ మీన్ టార్గెట్. Ulta. ఆల్టా ఫస్ట్. Yeah. ఇప్పుడు అల్టా కదా? ఆల్టానా అల్టా. అల్టా దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళాలంటే. ప్రతి అడుగు పయనించే మాదారే ముందడుగై గెలిపించే మానాన్ని బలమే చూపే గురువే నీరే. అల్టా బ్యూటీ స్మెల్ భలే ఉంటుంది ఇందులో కదా హనిగా. మొత్తం పర్ఫ్యూమ్స్ అన్నీ ఉంటాయి. సో స్మెల్ అయితే లోపలికి వస్తూనే చాలా బాగుంటుంది. ఇందులో అయితే అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి ఇవి. ఇదొకటి, ఇంకోటి అదేది దాని పేరు సఫోరా. ఇది సఫోరా ఒకటి, అల్టా ఒకటి చాలా ఫేమస్. ఇందులో హనీగానికి ఇది కావాలంట. ఇది ఎయిర్ డ్రై క్రీమా. Yeah. ఎందుకు రా ఇది? It's for her. కాదు కదా, హెయిర్కా? Yeah, it's for her. హెయిర్ క్రీమా ఇది. Yeah. దాంతో క్రీమ్ పూసుకొని కర్లీ హెయిర్ అట్లాంటివి చేసుకుంటారా? Yeah. ఏమో నాకు ఇది సరిగ్గా తెలియదు. ఇది తీసుకోయింది అంతేనా? ఇది ఒకటేనా? Yeah. ఇందులో అయితే ఇది ఒకటే తీసుకోయింది. మళ్ళీ టార్గెట్కి పోవాలనా? Yeah. ఇప్పుడు మళ్ళీ టార్గెట్కి వెళ్ళాలంట. అందులో ఇంకొకటి తీసుకోవాలా, ఇంకా చాలు. అంతే కదమ్మా? What? Yeah. టార్గెట్కి ఒకటే కదా. టార్గెట్ కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇంకా వెళ్తే మళ్ళీ ఇంటికి పోవాలన్నా మనము. ఇంటికి పోయి Yeah. మళ్ళీ గిఫ్ట్ బ్యాగ్ తీసుకోవడానికి I don't. Well, there's a dog tree in your bag. అక్కడే ఉంటుంది కదా. గిఫ్ట్ బ్యాగ్కి డాలర్ ట్రీకి పోవాలి మళ్ళీ. బలదండు మా తోడై ప్రతి అడుగు పయనించే మాదారే ముందడుగై గెలిపించే మానాన్ని బలమే చూపే గురువే నీరే టార్గెట్. గెలుపే చూపే. ఇంకా ఇదేనా లాస్ట్? ఇందులోనే తీసేసుకో, ఓకేనా? ఎక్కడా టాయ్ సెక్షన్. I don't. Okay, she likes Pokemon, but I don't know how to. I don't know Okay. how to. పోకీమాన్ ఇష్టమా? ఇక్కడంతా చిన్న చిన్న టాయ్స్ ఉంటే ఇవి వద్దంటా ఉంది. ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఫీల్ అవ్వడం లేదు. Look at this camera. Look it. It's a tiny camera, but it works. Wait, and I could just put it anywhere, and it works. Can I get it? అవసరం లేదు, నీకు అవసరం లేదు ప్రస్తుతానికి. Get it? తర్వాత చూద్దాం నాన్న. నీకైతే I want to ఫస్ట్ అది ఈరోజు కంప్లీట్ అయిపోయి ఎంత టైం అప్పుడే టైం అవుతా ఉంది. this tiny camera నీకు రియల్ కెమెరా ఉంది కదా, అవన్నీ ఎందుకు? because I could put it on my bag, and I'll be like, guys, say cheese, and then I could be like, psh. అంత సీన్ లేదు. హరిగాడు ఇది సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్కి యూనికార్న్స్ అంటే చాలా ఇష్టం అంట. Yeah, she used to love unicorns when she was little.
చిన్నప్పటి నుంచి యూనికాస్ అంటే ఇష్టమంట. ఇంత పెద్ద హైట్ ఆల్రెడీ ఒకటి ఉందన్నావే. Yeah, a life-size unicorn. లైఫ్ సైజ్ యూనికాన్ ఉందంట. A pony. మళ్ళీ ఇది తీసుకుపోయింది. Yeah. ఇంకంతేనా? Yeah. ఇందులో హనీగాడు ఇదొకటి ప్లస్ ఇవైతే నీకే కదా ఇవి నీకు. ఇది For her. ఇది కూడా గిఫ్టేనా? Yeah. ఏంటి ఇది ఆర్గనైజరా? Yeah. మళ్ళీ ఇంటికేనా? No, we have to go to McDonald's. మెక్డొనాల్డ్స్కి ఎందుకు? My teeth are hurting. ఏం హార్టింగ్? Because the floss person was being really aggressive with my teeth. అంత సీన్లే బాగా నీట్ చేసినారు. She did not. ఇక్కడే పక్కనే డాలర్ ట్రీ ఉంది. వాళ్ళు డాలర్ ట్రీకి పోయినారు. నేను కార్ తీసుకొనేసి ఆ డాలర్ ట్రీ దగ్గరికి వెళ్తే ఇంకా ఈరోజు పని అయిపోతుంది. మార్నింగ్ నుంచి తిప్పుతూనే ఉంది హనీగాడు. మళ్ళీ 4 కంట పార్టీ మళ్ళీ ఎప్పుడు అన్నింటికి వస్తుందో తెలియదు. టార్గెట్ అక్కడ ఉంది, ఇక్కడే డాలర్ ట్రీ ఉంది. ఏరా అయిందా? Yeah. దొరికిందా బ్యాగ్? Yeah. అంతేనా? ఇంటికేనా? Yeah. షూరా? ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్గా ఇంటికి. మా కోరికలను నిజమై చేయు కలలు కనుమా నాన్న కళలు మురిపించెను మీ వెంట పరుగు మరుపేరాని కథలు అలుపేలేని అరగై అభినయనాలు. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇంకా హనీగాడు రెడీ అవుతోంది. 4కి వెళ్ళాలి కదా. లాస్ట్ వీడియోస్లో చెప్పా కదా మనకు ఇండియా నుంచి మ్యాంగోస్ వస్తాయి అని. పోయి తీసుకొచ్చినాను. ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఇండియా నుంచి తెప్పిస్తారు. దాని తర్వాత మనకు మెసేజ్ చేస్తారు వచ్చిన ఇండియా నుంచి మ్యాంగోస్ అంటే పోయి తీసుకొని రావాలా. బనగానపల్లి ఇవి, బంగినపల్లి లేదా బనగానపల్లి అంటాం కదా అది. అట్లనే రసాలు ఇంకా ఏవేవో ఉంటాయి. మనమైతే బంగినపల్లి తీసుకున్నాము. ఇవి మొత్తం వచ్చేసి ఎన్ని వచ్చినాయి? 3, 7, మొత్తం 7 వచ్చినాయి. ఇవి ఈ బాక్స్ $50. $50 అంటే మన ఇండియన్ రూపీస్లో అంటే లాస్ట్ టైం చెప్పినా కదా $50కి లాస్ట్లో 2 zeros పెట్టేస్తే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అవుతుంది. అది ఏ డాలర్స్లో చెప్పినా కూడా నేను 2 zeros పెట్టేసుకుంటే అది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇవి $50. ఇవి స్మెల్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి హెచ్ఈబీలో తీసుకునేటివి. ఇవి కూడా దాదాపుగా బాగానే ఉంటాయి, కానీ మన ఇండియన్ మ్యాంగోస్ లాగా ఉండవు. ఓకే పర్లేదనమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కటి $1 అంతే. $1.25 అట్లా అనుకుంటాను. సో కాకపోతే ఈ టేస్ట్ ఉండదు. చూడండి ఇవి ఫుల్ మాగిపోయినాయి, భలే ఉన్నాయి. ఇవి ఇట్లా కట్ చేసుకొని తినడం కన్నా డైరెక్ట్గా ఒక పండు మొత్తము 2 handsతో పట్టుకొని తింటే అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. బాబ్బా నిజంగా చాలా 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 బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెము బాగాలేకపోయింది, ఈసారి భలే ఉన్నాయి.